కల్కి గురించి ప్రభాస్ గురించి ఇక ఇటీవలనే అర్షద్ వార్సి అనే బాలీవుడ్ నటుడు కామెంట్లు చేసిన వైనం ఎంత దుమారం రేపిందో మనం చూస్తూనే ఉన్నాం. ఇక దీనికి గాను తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేసుకుంటా మా అసోసియేషన్ తరపున మన మంచు విష్ణు గిట్లా సినీటాకి ఫిర్యాదు చేసిండంట. గదొకటే కాదు, నాని గిట్లా ఒక ప్రెస్ మీట్ లా కౌంటర్ ఇచ్చి వెనక్కి తీసుకున్నాడంట. ఇప్పుడు సుధీర్ బాబు తదితరులు గిట్లా ఇక ఇలా గొంతుని గట్టిగానే ఈ విషయంలో మంచిగా గట్టిగానే పలికిచ్చిర్రంట. ఇక అది ఒకటి పక్కకు పెడితే సహజంగానే ప్రభాసు గిసువంటి పట్టించుకునే రకమే కాదు, అంత సమయం గిట్లా లేకపాయే. కానీ దర్శకుడు నాగ్ అశ్విన్ నుంచి మంచి స్పందన అయితే అందరూ ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇక ఆ క్షణం రాకనే వచ్చింది. ఇక ఎక్స్ వేదికలో ఒక అభిమాని పోయి ప్రభాస్ కు సంబంధించిన ఇక సైన్మాల కల్కి సైన్మాలకి ఒక వీడియో క్లిప్ పెట్టుకుంటా ఇక ఆ క్లిప్ బాలీవుడ్ లకి సాటి రాదే అని చెప్పిండంట. అయితే గిదీన్కి నాగ్ అశ్విన్ స్పందించి ఒక మెసేజ్ పెట్టిండంట. గదేందనంటే ఇక వెనక్కి పోయేది ఏమి వద్దు కానీ ఇక ఇప్పుడు నార్త్ సౌత్ లేదంటే బాలీవుడ్ భేదాలు ఏమి వద్దు, మనందరం పెద్ద సైన్మా లక్ష్యంగా పెట్టుకుందాం. ఇక ఇప్పుడు మనందరం ఒకటే పరిశ్రమకు చెందినోళ్ళం. కానీ ఎవరైతే కామెంట్లు పెట్టిరో వాళ్ళు జర మెరుగైన పదాలు వాడితే మంచిగా ఉండేది, కానీ పర్వాలేదులే అని చెప్పేసి ఇంకేమన్నాడనంటే ఇక ఆయనకు నేను బుజ్జి బుజ్జి బొమ్మలు కొనిపిస్తా, ఇక వాళ్ళ పిల్లలు ఆడుకునేటందుకు వణుకొస్తుంది అని చెప్పిండట. ఇక మొదటి రోజు మొదటి ఆటకే మంచి అదిరిపోయే స్పందన ప్రశంసలు దక్కేటట్టుగా కల్కి 2లా ప్రభాస్ ని చూపిస్తా అని నేను హామీ ఇస్తున్నా అని చెప్పేసి సున్నితంగా చెప్పిండట. ఇక దీన్ని బట్టి చూస్తుంటే ఇక ఏదైతే బొమ్మలు కొనిపించి పిల్లలు ఆడిపిస్తా అని అన్నాడు అనుకోండి, ఇక దాన్ని చూసి ఎంత సున్నితంగా స్పందన ఇచ్చిండని ప్రతి అభిమాని ఆకర్షణీయంగా ఉన్నదనంట. గదొకటే కాకుండా ఇక ఇంకా ఈ కామెంట్ల మీద ఆయన క్షమాపణ చెప్పకపోవడంతో నార్త్ గిట్లా మస్తు మంది ప్రభాస్ ఫ్యాన్స్ ఈయన మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట. అసలు పరస్పర గౌరవించడం అంటే ఏందో ఎవరి నుంచి తెలుసుకోవాలో తెలుసా? గదే మీ పరిశ్రమలో ఉన్న సల్మాన్ ఖాను అమీర్ ఖాను గట్లనే షారుఖ్ ఖాన్ చూసి నేర్చుకోండి పెద్ద స్టార్లకు వెళ్ళి అని ఇక ఈ తూలు పలుకుతున్నారంట. ఇక చూసిరా మొత్తం మీద ఇక దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇక ఎదుటోళ్ళు నోటికొచ్చింది వాగిందల్లా మనం గిట్లా వాగితే మనం గౌరవం ఏడికిపోతుంది. గందుకని చెప్పేసి వాళ్ళు ఎట్లా మాట్లాడినా కానీ మనం వాళ్ళు ఒకటే లెక్క మారితే ఇక మనకి తీరే ఉంటది, ఇక మనం ఏమవుతాం అన్నట్టుగా ఇప్పుడు నాగ్ అశ్విన్ చూస్తే అర్థమవుతున్నది. ఇక గందుకనే మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు, ఇక స్పందన లేవు. కేవలం నా పనితనం చూపించి నేను మిమ్మల్ని కొడతా అని చెప్పేసి అనడంతో సుషిరా చాలా స్వీట్ వార్నింగ్. ఇక గందుకనే దీంట్లో గిట్లా ఇంకోటైతే మంచిగా కనబడుతున్నది, పరస్పర గౌరవం అనేది చాలా ముఖ్యమైన విషయం. గందుకనే ఎవరు ఎట్లా మాట్లాడినా కానీ వాళ్ళని గౌరవించడం అనేది మన తెలుగుల సాంప్రదాయం కనుక ఎప్పుడు గస్ వంటిది మర్చిపోకూడదు అని కోరుకుంటా. మళ్ళా కలుద్దాం.